నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవలో ఈరోజు మనం కొలరెక్టర్ క్యాన్సర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి ఎక్కువవుతూ వస్తోంది. ముఖ్యంగా మార్చ్ మంత్ అంటేనే కొలరెక్టర్ క్యాన్సర్కి సంబంధించిన అవేర్నెస్ మంత్గా కూడా పరిగణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఈ పెద్ద పేగులో క్యాన్సర్ ఎలా నిర్ధారించుకుంటారు, ఎలాంటి పరీక్షలు చేస్తారు, కొలరెక్టర్ క్యాన్సర్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నిషిత్ వడ్డిబోయిన గారు. మరి వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎస్పెషల్లీ కొలరెక్టర్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ సమస్య అనేది ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువ అవుతోంది. దీనికి సంబంధించిన అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీలాంటి వారందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్ ఏంటండి పెద్ద పేగు క్యాన్సర్ అంటే ఏంటో వివరించండి. పెద్ద పేగు క్యాన్సర్ అంటే బేసిక్గా స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ఏనల్ కెనాల్ అంటే మోషన్ వెళ్ళే ద్వారం ఆ రెండింటిని కనెక్ట్ చేసే ఒక 5 feet లాంగ్ ఉండే ట్యూబులర్ స్ట్రక్చర్ అండి. అది ఒక ఇంటెస్టైన్. సో ఆ ఇంటెస్టైన్లో ఎప్పుడైతే క్యాన్సర్ వస్తుందో దాన్ని కోలాన్ క్యాన్సర్ అంటారు. అయితే ఈ కోలోరెక్టల్ ఆ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అది న్యూట్రియంట్స్, ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్ అబ్జార్బ్ చేసుకొని ఆ సాలిడ్ వేస్ట్ని క్రియేట్ చేసి అది యానల్ కెనాల్ ద్వారా బయటికి ఎక్స్క్రీట్ చేస్తుంది. సో దాన్ని అక్కడ వచ్చే క్యాన్సర్ని యూజువల్గా కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటారు. అండ్ యూజువలీ అదొక చిన్న పాలిప్ లాగా స్టార్ట్ అయ్యి స్లోగా పెరిగి పెద్దగా అయ్యి ఓ గడ్డలాగా ఫామ్ అవుతుంది. ఓకే, అయితే అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు? అంటే ఇండైజెషన్ లాంటి ప్రాబ్లంతో ఇది స్టార్ట్ అవుతుందా, ఎలా ఉంటుంది? ఈ క్యాన్సర్ రావడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. అందులో ముఖ్యంగా ఈ కొలరెక్టల్ అనేది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే మోర్ దెన్ 50 years కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ అది కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో ఎవరైతే ఈ ఫాస్ట్ ఫుడ్స్, బాగా ప్రాసెస్ ఫుడ్, షుగరీ డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి అండ్ డయాబెటీస్ అండ్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ లైక్ అల్సరేటివ్ కోలైటిస్ ఆర్ క్రాన్స్ డిసీజ్, వీళ్ళలో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అసలు ఫస్ట్ ఏ లక్షణంతో స్టార్ట్ అవుతుందంటే ఏం చెప్తారు? ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఈ సమస్య? బేసిక్గా ఈ కొలోరెక్టల్ క్యాన్సర్ సిమ్టమ్స్ కామన్గా చూసేటిది మాత్రం ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటే మోషన్స్ ఎక్కువ అవ్వడము, లేకపోతే కాన్స్టిపేషన్ ఉండడము, ఆర్ మోషన్లో బ్లడ్ రావడము అండ్ మోషన్ పాస్ చేసినా కానీ ఇన్కంప్లీట్ అంటే మొత్తం పాస్ చేయనట్టు అనిపించడము. అది కాకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే ఏ డైట్ రిస్ట్రిక్షన్ లేకుండా, ఏ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్ లేకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్గా వెయిట్ లూజ్ అవ్వడము, ఇవి కామన్ సిమ్టమ్స్ పేషెంట్స్ మా దగ్గరికి వస్తారండి. ఓకే, అయితే దీన్ని నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు ఉంటాయండి, ఎలాంటి ఎగ్జామినేషన్స్ చేసుకోవాలి? బేసిక్గా ఈ కొలోరెక్టల్ ఈ సిమ్టమ్స్తోని వస్తే మాత్రం ముఖ్యంగా 3 పరీక్షలు చేయాల్సి వస్తుంది. 3 పరీక్షలు కామన్గా మేము అడ్వైస్ చేస్తాం. ఒకటి అబ్డామిన్ స్కాన్ అంటే సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్. నెక్స్ట్ కొలోనోస్కోపీ, ఒక ట్యూబ్కి కెమెరా ఉండి అది ఇంటెస్టైన్ని మొత్తం విజువలైజ్ అంటే చూడడానికి అండ్ అందులో ఏదైనా గడ్డలాగా ఏదైనా కనిపిస్తే దాన్ని ఒక స్మాల్ పీస్ అంటే బయాప్సీ చేసుకునే వీలు ఉండేటట్టు కొలోనోస్కోపీ చేస్తారు. అదే కాకుండా సీరం సిఏ కార్సినో ఎంబ్రియోనిక్ యాంటిజెన్ అనే ఒక ట్యూమర్ మార్కర్ కూడా చేస్తాం. సో ఎప్పుడైతే కొలోనోస్కోపీ ద్వారా ఏదైనా గడ్డ కనిపించట్లయితే ఆ గడ్డ నుంచి చిన్న స్మాల్ బయాప్సీ చేసుకొని అది హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ అంటే మైక్రోస్కోప్ కింద అది ఏం క్యాన్సర్, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అర్థం చేసుకోవడానికి ఆ పరీక్ష చేస్తాం. అది కాకుండా ఒక్కసారి క్యాన్సర్ కన్ఫర్మ్ అయిందనుకోండి, స్టేజ్ తెలుసుకోవడానికి హోల్ బాడీ పెట్ స్కాన్ చేస్తాం. అయితే డాక్టర్ గారు, ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయండి ఈ క్యాన్సర్లో? బేసిక్గా కోలోరెక్టల్ క్యాన్సర్ అడినోకార్సినోమా అనేది కామన్గా చూసే టైప్ అండి. అది కాకుండా న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అండ్ స్క్వామస్ సెల్ కార్సినోమాస్ కామన్గా చూస్తాము. బట్ అన్నిటికన్నా మోర్ కామన్ అంటే మోర్ దెన్ 90% ఉండేటి మాత్రం అడినోకార్సినోమా. ఆ తర్వాత 5 to 8% ఉండేది మాత్రం న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్. స్మాల్ సెల్ టైప్ మాత్రం చాలా చాలా తక్కువ అండి. ఓకే, అయితే ఇది చెప్పారు అంటే జెనెటికల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి, అంటే వాళ్ళల్లోనే ఎక్కువ చూస్తామా లేదా కామన్ పీపుల్ కూడా ఈ వచ్చే స్కోప్ ఎంతవరకు ఉంటుంది? అవునండి, బేసిక్గా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ హెరిడిటరీ అనేది 5 to 10% కేసెస్లోనే ఉంటుంది. ముఖ్యంగా లించ్ సిండ్రోమ్ అనే ఒక పర్టికులర్ సిండ్రోమ్ ఉంటుంది, హెరిడిటరీ నాన్ పోలిపోసిస్ కోలైడ్. అది కాకుండా ఫ్యాబ్ సిండ్రోమ్, ఫెమిలియల్ అడినోమటోసిస్ పాలిపోసిస్ అని.
సో వీటిలలో ఈ ఒక అబ్నార్మల్ మ్యూటేషన్స్ ఉండడం వల్ల హెరిడిటరీ రిస్క్ వీళ్ళల్లో ఉంటుందన్నమాట. సో అది కాకుండా వేరే జనరల్ పాపులేషన్కి కూడా ఎవరికైతే ఇంతకుముందు చెప్పినట్లు అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం, సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, లేకపోతే ఏదైనా క్రానిక్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఉండడం, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మెజారిటీ 80 to 90% వాళ్ళకి అక్వైర్డ్ అంటే ఇట్ ఇస్ హెరిడిటరీ కాకుండా వస్తుందండి. ఓకే, అయితే దీనివల్ల ఎక్కువ థ్రెట్ ఎవరికి ఉండే అవకాశం ఉంటుంది, ఏ ఏజ్ గ్రూప్కి ఉండే అవకాశం ఉంటుంది? ప్రీవియస్ ఒక 2 decades ముందు వరకు ఇది ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మోర్ దాన్ 50 years కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ వస్తుందనేది కామన్గా చూసేది. బట్ ఇప్పుడు ట్రెండ్ అనేది కొంచెం షిఫ్ట్ అయ్యి యంగర్ ఇండివిజువల్స్ అంటే లెస్ దాన్ 50 years వాళ్ళల్లో కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుందండి. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి, బట్ అగైన్ ఆ ట్రెండ్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా షిఫ్ట్ ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా అంటే బిలో 50 అంటే ఈవెన్ యూత్ నుంచి కూడా ఈ ప్రాబ్లం బారిన పడుతూ ఉన్నారు కదా, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కామన్ ఫ్యాక్టర్స్ అంటే మాత్రం లైఫ్ స్టైల్, అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండి. ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ అంటే ఈ ఫ్రై చేసిన ఫుడ్ కానివ్వండి, లేకపోతే పిజ్జాస్, బర్గర్స్ అండ్ షుగరీ డ్రింక్స్ లైక్ కోక్, పెప్సీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మన గట్ మైక్రోబయోమ్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి గుడ్ బ్యాక్టీరియా తక్కువ, గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి ఆ క్యాన్సర్ రిస్క్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. అదే కాకుండా ఈ నైట్ లైఫ్ కల్చర్ అండ్ అర్బన్ లైఫ్ స్టైల్ వల్ల కూడా చాలా యంగ్ ఇండివిజువల్స్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కన్సంప్షన్ చాలా ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి రిస్క్ అనేది ఆబ్వియస్గా సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అయింది. ఓకే, అయితే విమెన్ అండ్ మెన్ రేషియో తీసుకుంటే ఎవరు ఎక్కువ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, ఈ క్యాన్సర్ బారిన పడవచ్చు? బేసిక్గా మెన్లో ఈ క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారము ఇన్ బోత్ సెక్సెస్ అంటే ఇన్ మెన్ అండ్ ఉమెన్ ఇది వన్ ఆఫ్ అంటే టాప్ 5 క్యాన్సర్స్లో ఇది ఒకటండి. ఓకే, సో ఏం చెప్తారు సార్, అంటే ఒకవేళ ఈ క్యాన్సర్ బారిన పడ్డారనుకోండి, అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి? బేసిక్గా ఈ కొలోరెక్టల్ క్యాన్సర్కి స్టేజ్ 1, స్టేజ్ 2కి అయితే సర్జరీ సరిపోతుందండి. బట్ స్టేజ్ పెరుగుతున్న కొద్దీ కీమోథెరపీ అండ్ స్పెషల్గా రెక్టల్ క్యాన్సర్కి రేడియేషన్ కూడా యాడ్ అవుతుంది. బట్ అగైన్ స్టేజ్ 4 క్యాన్సర్కి వస్తే కీమోథెరపీ కొన్ని క్రితాల వరకు అది స్టాండర్డ్ ఉండే. బట్ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ రావడం వల్ల టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అనేటివి కూడా ట్రీట్మెంట్ పోర్ట్ఫోలియోలో యాడ్ అయ్యి సర్వైవల్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేసిందండి. అయితే డాక్టర్ గారు, అంటే ఇనీషియల్ స్టేజ్లో అంటే కేవలం మోషన్ రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి కాబట్టి వెంటనే దీనికి సంబంధించి ఇంత పెద్ద సమస్య ఫేస్ చేస్తున్నారని ఎవరు అనుకోరు. సో దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళరు. సో ఏం చెప్తారు సార్, ఫస్ట్ మామూలు జనరల్ ఫిజిషియన్ వెళ్ళి కాంటాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఏదో ఆ టైంకి ఉన్నటువంటి ప్రాబ్లంకి సంబంధించి మెడికేషన్ ఇస్తూ ఉంటారు కదా. సో అంటే ఇది బాగా ఎక్కువైపోతుంది, స్టేజెస్ వైజ్గా ముదిరిపోతుంది అంటానికి ఇంకేమన్నా సీవియర్ లక్షణాలు ఏమైనా ఉంటాయా, లేదా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందా? ఎలా అంటే బేసిక్గా సిమ్టమ్స్ ఏవైతే ఇందాక లక్షణాలు చెప్పాను కదా, కాన్స్టిపేషన్ ఉండడము, లేకపోతే మోషన్స్ ఎక్కువ అవ్వడము, ఈ సివియారిటీ ఎక్కువ అవ్వడము అండ్ మోషన్ సరిగా రాకపోవడము, ఆ మోషన్ సరిగా రాకపోవడానికి బాగా ఇబ్బంది పడడం, ఆ మోషన్ చోట నొప్పి రావటము, ఈ లక్షణాలు ప్రోగ్రెసివ్గా అంటే డే బై డే ఇంక్రీజ్ అయినట్లయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాన్సర్ పెరుగుతుందని. సో అట్లాంటి సందర్భంలో మాత్రం పక్కా మీరు మీ కన్సల్ట్ అయ్యే డాక్టర్కి మాత్రం పక్కా మీ లక్షణాలు ఇంక్రీజ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయని చెప్పడం మాత్రం ముఖ్యం. సో ఆ సీరియస్నెస్ మీరు చెప్పినట్లయితే అప్పుడు అగ్రెసివ్గా, ఇంటెన్సివ్గా ఇన్వెస్టిగేషన్స్ చేయడం, టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ రెనోవాలో ఈ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటారండి? బేసిక్గా కొలోనోస్కోపీ అండ్ సిటీ స్కాన్స్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తాము. బట్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, లైక్ వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి, వాళ్ళ సిబ్లింగ్స్కి కానివ్వండి క్యాన్సర్ హిస్టరీ ఉన్నట్లయితే వాళ్ళకి తరగా క్యాన్సర్ స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ ఏంటిదనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆల్సో కొలోనోస్కోపీ చేసుకోవడం వల్ల వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటివి అండ్ ఈ జనరల్గా ఈ నోటీస్ చేసే కోలోన్ క్యాన్సర్లో వచ్చే ఈ నోటీస్ చేసే సిమ్టమ్స్ అవేర్నెస్ గురించి అందరికీ చెప్తుంటాం. ఓకే, అయితే కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ అంటే
చాలామంది ఫేస్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయా అని చెప్పి భయపడుతూ ఉంటారు. మీరు ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? బేసిక్గా మనము ఎక్కువ భయపడాల్సింది ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కాదు, ఎక్కువ భయపడాల్సింది క్యాన్సర్కి. ఎందుకంటే ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ టెంపరీ. ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ స్టాప్ చేస్తామో సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. వెరాజ్ మనం ట్రీట్మెంట్ స్టాప్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అవుతాయి కాబట్టి ఓవరాల్గా మన నార్మల్సీ ఆర్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది అట్లా. సో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఆర్ క్యాన్సర్ రిలేటెడ్ ఏ ట్రీట్మెంట్కైనా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, కాలర్ ఉన్నారండి, ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే అండి. ప్రసాద్ గారు ఒక్కసారి మీరు కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడండి, మీ కాల్ చాలా డిస్టర్బెన్స్ ఉంది. క్యాన్సర్? హలో హలో, చెప్పండి. అవకాశం ఉంటుందా అండి? అజీర్తి క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుందా అంట? అజీర్తి, ఇండైజెషన్ క్యాన్సర్ లాగా మారే అవకాశం కాదండి, అమీబియాసిస్ అంట. అమీబియాసిస్ ఉండదండి. అది అమీబియాసిస్ అనేది ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్. అది క్యాన్సర్కి దారి తీసే అవకాశం అయితే లేదు. టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ తక్కువైనట్లయితే మందులు చెప్పగలుగుతారా? సారీ, మందులు చెప్పగలుగుతారా? దానికి మందులు చెప్పడము అంటే ఐ డోంట్ థింక్. అంటే మీ కేస్ స్టడీ చూడాలి కదండి, చూసి రిపోర్ట్స్ చూడాలి, ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూడాలి, దాని తర్వాతనే చెప్పగలుగుతామండి. అయితే సో డాక్టర్ గారు మనం చూస్తే ఇది పెద్ద ప్రేగులో వచ్చేటువంటి సమస్య కాబట్టి, అంటే ఇనీషియల్గా క్యాన్సర్ స్టార్ట్ అయ్యి అది మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి? అవునండి. బేసిక్గా క్యాన్సర్ అనేది మనం ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేస్తే అంత ఈజీ అండ్ సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఎంత కాంప్లికేటెడ్ అంటే ఎంత అడ్వాన్స్ అయితే అంత అగ్రెసివ్ అండ్ డిఫికల్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ప్రతి క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దాన్ని అక్కడనే స్టాప్ చేయొచ్చు. బట్ దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే అది క్యాన్సర్ పెరిగి వేరే ఆర్గన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా కొలరెక్టల్ క్యాన్సర్ లివర్కి కానివ్వండి, లంగ్స్కి కానివ్వండి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే, అయితే ఈ క్యాన్సర్ అనేది వన్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నా అంటే మళ్ళీ కంప్లీట్ దీన్ని రివర్స్ చేయొచ్చా? అంటే క్యూర్ చేసేటువంటి పాసిబిలిటీ ఉందా? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ది క్యాన్సర్. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 క్యాన్సర్కి క్యూర్ చేసే అవకాశాలు 80 to 90% ఉంటాయి. వెరాజ్ స్టేజ్ 3కి 60 to 70% ఉంటాయి. అండ్ స్టేజ్ 4కి మాత్రం క్యూర్ చేయడం కష్టమండి. స్టేజ్ 4 వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్ అనేది ప్రొలాంగ్ చేయొచ్చు. సో అందుకే ఎప్పుడైతే మనం ఈ సిమ్టమ్స్ నోటీస్ చేస్తామో వాటిని ఇగ్నోర్ చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే, సో మనం ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తే మనకి క్యూర్ ఛాన్సెస్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతాయండి. ఓకే, అయితే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఎస్పెషల్లీ అంటే కీమోథెరపీ, రేడియేషన్ కాకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి? బేసిక్గా మన భారతదేశంలో మాత్రం ఈ కోలోరెక్టల్ క్యాన్సర్కి సర్జరీ చేయాలి, రేడియేషన్ చేయాలి అండ్ కీమోథెరపీ కూడా చేస్తాం. అడ్వాన్స్ స్టేజెస్లో అంటే స్టేజ్ 4 క్యాన్సర్లో మాత్రం టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ మన ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ అగైన్ వాటి వల్ల రెస్పాన్సెస్ అనేటివి సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయ్యాయండి. అయితే అసలు ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలండి? లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ తెచ్చుకుంటే బెస్ట్? సో బేసిక్గా ఈ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, బాగా ఫ్రైడ్ ఫుడ్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. అది కాకుండా ఫ్రూట్స్ కన్సంప్షన్, వెజిటేబుల్స్, నట్స్ అనేటివి ఎక్కువ కన్స్యూమ్ చేస్తే ఓవరాల్గా గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ డైట్ తీసుకోవాలి. అది కాకుండా అండ్ ఈ షుగరీ డ్రింక్స్ లైక్ కోల్డ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ 20 to 30 minutes ఫిజికల్ యాక్టివిటీ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేయాలి. సో మనం ఈ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేయగలిగితే క్యాన్సర్ రిస్క్ అనేది సిగ్నిఫికెంట్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, అయితే వన్స్ సర్జరీ కానీ లేదా ఈ థెరపీస్ కానీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ చేసుకున్న తర్వాత పేషెంట్ తర్వాత నుంచి లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలంటారు? ఇప్పుడు చెప్పినట్లానే ట్రీట్మెంట్ అయిపోయాక కూడా వాళ్ళు డైట్, ఫిట్నెస్
మీద ఫోకస్ చేయాలి. అండ్ అది కాకుండా మేము అడ్వైస్ చేసినట్టు రెగ్యులర్గా చెకప్స్కి వస్తే ఇన్ కేస్ జబ్బు తిరగబడ్డా అప్పుడైనా చాలా ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఈజీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఫాలోఅప్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సైమల్టేనియస్లీ డైట్ కూడా నేను సజెస్ట్ చేసినట్టు హై ఫైబర్ డైట్, లెస్ ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, లెస్ ఫ్రైడ్ ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటే ఓవరాల్గా క్యాన్సర్ రిస్క్ అనేది తిరగబడే అవకాశాలు కూడా బాగానే తగ్గుతాయండి. ఓకే, అయితే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఇతర సమస్యలు కూడా ఉండున్నట్లయితే ఈ కొలరెక్టర్ క్యాన్సర్ యాడ్ అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది? అంటే లైక్ బీపీ కానీ షుగర్ కానీ ఉన్నటువంటి వాళ్ళు. సో బీపీ కానీ షుగర్ కానీ వాటి మీద ఏం ఎఫెక్ట్ ఉండదండి. వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కానివ్వండి, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కానివ్వండి, హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి యూస్ చేయాల్సిన మెడిసిన్స్ అవి కంటిన్యూస్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ అవి యూస్ చేయాలి కూడా అట్లా. సో వేరే హెల్త్ ఎయిల్మెంట్స్ మాత్రం దీనికి అంటే కోలోరెక్టల్ క్యాన్సర్ వల్ల ఎక్కువ అవ్వడం లాంటివి అయితే ఏమి ఉండవండి. ఓకే, అయితే గట్ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మీరు చెప్తూ ఉన్నారు. అంటే కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి, ఏదైనా పడకపోవడం ఇలా సంథింగ్ ఉంటుంది కదా. అంటే ఒకవేళ ఆ స్టేజ్ నుంచే మనం కనుక జాగ్రత్త వహిస్తే ఫర్దర్గా ఇలాంటి క్యాన్సర్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఇన్ఫ్లమేటరీ బవల్స్ డిసీజ్ అని ఉంటుంది. అందులో అల్సరేటివ్ కోలిటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్ అని 2 ఎంటిటీస్. సో వీళ్ళు ఎవరికైతే ఇవి ఉంటాయో వాళ్ళు మోర్ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ కోలోరెక్టల్ క్యాన్సర్ అండి. సో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఆ డిసీజ్ని కూడా కంట్రోల్లో పెట్టుకొని సజెస్ట్ చేసిన మెడిసిన్స్ యూస్ చేసుకున్నట్లయితే రిస్క్ అనేది సిగ్నిఫికెంట్గా రిడ్యూస్ అవుతుంది. అండ్ అగైన్ ఏమన్నా అబ్నార్మల్ సిమ్టమ్స్ వాళ్ళు రెగ్యులర్ కాకుండా ఇంకేమైనా న్యూ అబ్నార్మల్ సిమ్టమ్స్ ఏమైనా నోటీస్ చేసినట్లయితే డాక్టర్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే దానికి సరిపడా వర్కప్ ఇన్వెస్టిగేషన్స్ సజెస్ట్ చేస్తారు. ఓకే, అయితే ఒకవేళ దీన్ని స్టేజ్ 1 స్టేజ్ 2లో ఐడెంటిఫై చేయకుండా ఏదో నామమాత్రపు వేరే మెడిసిన్ దీన్ని ఐడెంటిఫై చేయకుండా వేరే మెడిసిన్ వాడిన తర్వాత ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏదైనా వాడుతూ ఉన్నారనుకోండి, అంటే తర్వాత అది దాని సివిఆర్టీ ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు? అంటే బేసిక్గా నా అడ్వైస్ ఏంటంటే సైంటిఫికల్లీ ప్రూవెన్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే బెస్ట్ అండి. లైక్ కీమోథెరపీ కానివ్వండి, టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, ఇమ్యూనోథెరపీ కానివ్వండి, లేదా సర్జరీ ఆర్ రేడియేషన్. ఇవి కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ అన్సైంటిఫిక్ ట్రీట్మెంట్ ఏమైనా యూజ్ చేసినట్లయితే ఆ జబ్బు తగ్గకుండా ఇంకా ఇన్ఫ్యాక్ట్ జబ్బు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఐ ఆల్వేస్ అడ్వైస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనకి కావాల్సిన రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే, అయితే ఈ సమస్యతో రెనోవాకి వచ్చినటువంటి పేషెంట్స్కి మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయండి? మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? మెయిన్ బేసిక్గా మా దగ్గరికి సిమ్టమ్స్తోని ప్రజెంట్ అయితే మాత్రం మేము కొలోనోస్కోపీలు చేయిస్తాము, సిటీ అబ్డామిన్ అండ్ సీరం సిఏ చేయించుకొని తర్వాత బయాప్సీ ద్వారా క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాత స్టేజ్ తెలుసుకోవడానికి హోల్ బాడీ పెట్ సిటీ చేస్తాం. ఆ తర్వాత స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఒక మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ అంటే మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అందరం కూర్చొని కేస్ ఆన్ కేస్ బేసిస్ పరంగా ట్రీట్మెంట్ డిసైడ్ చేసి ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎర్లీ స్టేజెస్ వాళ్ళల్లో ఎక్కువ మట్టుకు సర్జరీ సరిపోతుంది. వెరాజ్ స్టేజ్ 3 వాళ్ళకి ముఖ్యంగా రెక్టమ్ క్యాన్సర్ అయితే రేడియేషన్ కూడా అవసరం ఉంటుంది. ఆర్ ఓన్లీ కోలాన్ క్యాన్సర్ అయితే సర్జరీ అండ్ కీమోథెరపీ అవసరం ఉంటుంది. వెరాజ్ స్టేజ్ 4కి మాత్రం మెజారిటీ సిస్టమిక్ థెరపీ అంటే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ అవసరం పడుతుందండి. నెక్స్ట్ పద్మ గారు ఉన్నారు భీమవరం నుంచి. పద్మ గారు మీ సమస్య చెప్పండి అమ్మా డాక్టర్ గారికి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మా వారికి క్యాన్సర్ ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఉందండి. ఓకే, అది ఏం క్యాన్సర్ అనేది నాకు తెలియదు, కాకపోతే అది 4th స్టేజ్ అన్నారు. ఓకే అండి. సిమ్టమ్స్ అంటే ముందు సర్జరీ చేశారు, అది పెద్ద స్టేజ్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేదానికి అటాక్ అయిపోయిందని చెప్పారనమాట. ఓకే అండి, అంటే తనకి ఏమేం లక్షణాలు ఉండేయండి? యూరిన్ ద్వారా మోషన్ ద్వారా తెలియదండి. బ్లడ్ మొత్తం పోతా ఉండేది, 2 పాయింట్కి 3 పాయింట్కి వచ్చేసేది. ఓకే, అంటే ఏమన్నా గొట్టం పరీక్ష లాగా ఏమన్నా చేశారా? కొలోనోస్కోపీ లాగా? అర్థం కాలేదండి. గొట్టం పరీక్ష లాగా ఏమన్నా చేశారా? పేగులో జబ్బు ఉందా లేకపోతే బ్లాడర్ లో జబ్బు ఉందా తెలుసుకోవడానికి? లోపట 3 కేజీన్నర గడ్డ పెరిగిందని. ఓకే అండి.
సో దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మీరు? సర్జరీ చేయించామండి. తర్వాత 3 సంవత్సరాలు మెడిసిన్ వాడమన్నారు. ఓకే. వాడేమో తర్వాత వాడాక ఇంకా అవసరం లేదన్నారు, కానీ మళ్ళీ స్ప్రెడ్ అయిపోయింది అన్నారు. ఓకే. సో నేనేమన్నా సజెస్ట్ చేయాలంటే మాత్రం నాకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలండి. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, దానికి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు ముందు, అండ్ ఇప్పుడు తన ఎలా ఉన్నారు, తను ఇప్పుడు ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారు, అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే నేను సజెస్ట్ చేయగలుగుతానండి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ కాల్ అండి, భద్రయ్య గారు ఉన్నారు. భద్రయ్య గారు. హలో. హలో మేడం మేడం. భద్రయ్య గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. సారు చెప్పండి భద్రయ్య గారు, సార్ చెప్పండి. సారు ఇప్పుడు నేను దాదాపు ఇప్పుడు 6 నెలలు అవుతా సార్ మందులు వాడబట్టి. దేనికి మందులు దేనికోసం వాడుతున్నారు? వాడుతున్నారండి మందులు? మందులు వాడబట్టి ఆ? మందులు 6 నెలలు అవుతుంది. దేనికోసం వాడుతున్నారు? ఏ ప్రాబ్లం కోసం? భద్రయ్య గారు, ఏమి ఇబ్బందులు ఉన్నాయని మందులు వాడుతున్నారండి? ఓకే అండి. అయితే ఈ కొలరెక్టల్ క్యాన్సర్కి సంబంధించి అంటే ప్రజల్లో అసలు ఎలాంటి అవేర్నెస్ అనేది ముందు ఉండాలంటే ఏం చెప్తారు సార్ మీరు? ముఖ్యంగా కోలోరెక్టల్ క్యాన్సర్ వల్ల వచ్చే కామన్ సిమ్టమ్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్, డైటరీ మోడిఫికేషన్స్ ఏమేం చేసుకోవాలో వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అండ్ అదే కాకుండా స్క్రీనింగ్ గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. స్క్రీనింగ్ అంటే ముఖ్యంగా 45 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ 10 ఇయర్స్కి కొలనోస్కోపీ చేసుకోవాలి. అదే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో పేరెంట్స్కి కానివ్వండి, బ్రదర్ అండ్ సిస్టర్కి కానివ్వండి, ఎవరికన్నా క్యాన్సర్ ఉన్నట్లయితే వాళ్ళు ఒక 10 ఇయర్స్ ఎర్లియర్గానే కొలనోస్కోపీ చేయించుకోవాల్సి వస్తుంది. అది కూడా ఎవ్రీ 5 ఇయర్స్కి చేసుకోవాల్సి వస్తుంది. ఎనీ న్యూ సిమ్టమ్స్ ఆర్ ఎనీ అబ్నార్మల్ సిమ్టమ్స్ నోటీస్ చేసినట్లయితే ఇమీడియట్గా వాళ్ళ డాక్టర్కి అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో జనరల్ బాడీ చెకప్స్ చేయించుకుంటూ ఉన్నారు చాలామంది కూడా ఆఫ్టర్ కరోనా. సో ఏం చెప్తారు సార్, ఇలాంటివి కూడా జనరల్ చెకప్స్లో భాగం చేసుకొని చూయించుకోవచ్చా? ఎంతో కొంత హెల్ప్ చేస్తాయండి జనరల్ చెకప్స్లో. బట్ అగైన్ ఇవి క్యాన్సర్స్ ఎక్కువ మటుకు అన్నోటిస్డ్గానే ఉంటాయి. ఎప్పుడైతే సిమ్టమ్స్ వచ్చేసరికి క్యాన్సర్ అనేది కొంచెం ఎక్కువనే స్ప్రెడ్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్గా మనం చేసే ఈ జనరల్ చెకప్స్లో సిటీ స్కాన్స్ ఎవరు చేయరు అండ్ కొలనోస్కోపీలు కూడా చేయరు. బట్ అగైన్ సెలెక్టెడ్ ఇండివిజువల్స్ ఎవరికైతే ఈ రిస్క్ ఉంటుంది అని తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీలో పలానా వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందని తెలిసిన వాళ్ళకి, సో వాళ్ళైతే గుర్తుపెట్టుకొని ఎవ్రీ 5 ఇయర్స్కి కొలనోస్కోపీ చేయించుకోవడం ముఖ్యమండి. ఓకే. అంటే ఇలాంటి పేషెంట్స్లో ఫుడ్ ఇంటేక్ కానీ అవి ఎలా ఉంటాయి సార్? అంతా రెగ్యులర్గానే ఉంటుందా? నార్మల్ ప్రాసెసే ఉంటుంది. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు రెనోవా హాస్పిటల్కి సంబంధించి ఇలాంటి కేస్ స్టడీస్ వచ్చి మీరు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇచ్చినటువంటి కేస్ స్టడీస్ ఏమైనా ఉంటే చెప్పండి. యా అండి, బేసిక్గా రీసెంట్గా కూడా ఒక స్టేజ్ 4 కోలాన్ క్యాన్సర్ వచ్చింది. ఆ స్టేజ్ 4 కోలాన్ క్యాన్సర్కి కన్వెన్షనల్ కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ కూడా ఇచ్చాము. ఫార్చునేట్లీ ఆ టార్గెటెడ్ థెరపీ అండ్ కీమోథెరపీ వల్ల సిగ్నిఫికెంట్గా రెస్పాన్స్ వచ్చి లివర్లో ఉన్న ఆ క్యాన్సర్ లీషన్స్ అన్నీ డిసపియర్ అయ్యాయి. సో వాళ్ళకి ఒక 8 సైకిల్స్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత వాళ్ళ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయడానికి కీమోథెరపీ తీసేసి ఓన్లీ టార్గెటెడ్ థెరపీ మీద మెయింటైన్ చేస్తున్నాము. ఫార్చునేట్లీ పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నాడు, తన వర్క్ తను చేసుకోగలుగుతున్నాడు. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి నితీష్ గారు. Thank you ఈరోజు ఈ క్యాన్సర్కి సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.